-60°C కంటే తక్కువ ఉన్న ప్రదేశాల్లో మనిషి కొన్ని నిమిషాల్లోనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. బట్ అలాంటి అట్మాస్ఫియర్ కండిషన్స్ లో పెంగ్విన్ల శారీరక వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్ గా పెంగ్విన్ చర్మం కింద దళసరిగా ఉండే ఫ్యాట్ లేయర్ బాడీ హీట్ ని బయటికి పోకుండా ఆపుతుంది. పెంగ్విన్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ. చలి తీవ్రత బాగా పెరిగినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పెంగ్విన్స్ ఒకే చోట చేరి సర్కిల్ షేప్ లో ఒకదాని తర్వాత ఇంకొకటి దగ్గరగా అతుక్కుని నిలబడతాయి. ఈ ప్రాసెస్ ని హడిల్ అంటారు. ఈ గుంపు మధ్యలో ఉన్న పెంగ్విన్లకు బయట చల్లగాలి తగలదు. కొంచెం కొంచెం టైం తీసుకుని గ్రూప్ లో సెంటర్ లో ఉన్న పెంగ్విన్లు బయటికి రావడం, బయట పెంగ్విన్లు సెంటర్ లోకి వెళ్తూ వాటి పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ యూనిటీగా ఉంటాయి. తండ్రి పెంగ్విన్ త్యాగం నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆడ పెంగ్విన్ పెట్టిన గుడ్డుని మగ పెంగ్విన్ తన పాదాలపై పెట్టుకుని నెలలు తరబడి ఆహారం నీళ్లు లేకుండా నిలబడతాయి. మంచుగడ్డల చలి ఆ గుడ్డుకి తగలకుండా ప్రాణాలకు తెగించి కాపాడతాయి. ప్రపంచంలో 18 రకాల పెంగ్విన్లు ఉంటే అందులో 4 అడుగులు ఉండే ఎంపరర్ పెంగ్విన్లు పెద్దవి, 1 అడుగు మాత్రమే ఉండే లిటిల్ బ్లూ పెంగ్విన్లు చిన్నవి. పక్షి జాతికి చెంది ఎగరలేని, నోరు ఉండి పళ్ళు లేని ఈ పెంగ్విన్స్ ప్రేమ విషయంలో చాలా లాయల్ గా ఉంటూ జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయి. తన పార్ట్నర్ చనిపోయినా, మోసం చేసినా అది ఆ బాధను తట్టుకోలేక చావును వెతుక్కుంటూ ఒంటరిగా సుదీర ప్రాంతాలకు వెళ్లిపోతుంది.